హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇండియన్ కరెంట్ అఫైర్స్ పోడ్కాస్ట్ ఛానల్. ఈరోజు మనం ఏపీ హిస్టరీకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ని కొన్ని చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఈ క్రింది వారిలో నూతన శిలాయుగం యొక్క సాంస్కృతి లక్షణాలను మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి ఎవరు? సో ఫస్ట్ వన్ రాబర్ట్ బ్రూస్ఫుట్, సెకండ్ వన్ మార్టిమర్ వీలర్స్, థర్డ్ వన్ హెన్రీ ఫుడ్, ఫోర్త్ వన్ వోల్టోమ్. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రాబర్ట్ బ్రూస్ఫుట్. సో రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే అతను నూతన శిలాయుగం యొక్క సాంస్కృతిక లక్షణాలను మొదటిసారిగా కనుగొన్న వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్: కృష్ణా పత్రికకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించండి. ఒకటి, ఇది 1902లో మచిలీపట్నంలో స్థాపించబడింది. రెండోది, పట్టాభి సీతారామయ్య మరియు దాసు నారాయణరావు కృష్ణ పత్రిక వ్యవస్థాపకులు. మూడవది, దేశాభిమానిలో వచ్చిన కథనాల ప్రభావంతో కృష్ణా పత్రిక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడింది. సో దీంట్లో కరెక్ట్ స్టేట్మెంట్లు ఏమంటే ఒకటో స్టేట్మెంట్, మూడో స్టేట్మెంట్ కరెక్ట్. సో ఇది 1902లో మచిలీపట్నంలో స్థాపించారు. నెక్స్ట్ ఏంటంటే దేశాభిమానిలో వచ్చిన కథనాల ప్రకారం కృష్ణా పత్రిక ఆంధ్ర రాష్ట్ర అవతరణకు దోహదపడింది. కానీ ఇది తప్పు అనమాట. దీన్ని పట్టాభి సీతారామయ్య కాదు, కొండా వెంకటప్పయ్య మరియు దాసు నారాయణరావు ఈ పత్రికను స్థాపించారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: తూర్పు చాళుక్యుల కాలం నాటి రేవు పట్టణాల గురించి తెలియజేసే శాసనం ఏది? ఒకటి, విశాల తామ్ర శాసనం. రెండు, చినగంజం శాసనం. మూడు, ఆహాదనకర తామ్ర శాసనం. నాలుగు, 1 and 2. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆహాదనకర తామ్ర శాసనం అనేది తూర్పు చాళుక్యుల కాలం నాటి రేవు పట్టణాల గురించి మనకు తెలియజేసే శాసనం అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదు గల రాజు ఎవరు? ఒకటి, గుణగ విజయాదిత్యుడు. రెండు, 1వ ప్రోలరాజు. మూడవ విష్ణువర్ధనుడు. 4, 1 and 2. దీనికి ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2 అనమాట. గుణగ విజయాదిత్యుడు, 1వ ప్రోలరాజు ఇద్దరికి సమధిగత పంచమహాశబ్ద అనే బిరుదు ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: పావులూరి మల్లన్నకు నవకాండవాడ అగ్రహారం ఇచ్చిన రాజు ఎవరు? పావులూరు మల్లన్నకు నవకాండవాడ అనే ఒక ఊరిని అగ్రహారంగా ఇచ్చిన రాజు ఎవరు అంటే ఒకటి, మొదటి అమ్మరాజు. రెండు, రెండవ అమ్మరాజు. మూడు, రెండవ చాళుక్య భీముడు. 4, రాజరాజ నరేంద్రుడు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే రాజరాజ నరేంద్రుడు. సో నెక్స్ట్ క్వశ్చన్: కాకతీయుల సరిహద్దు రాజ్యం కానిది ఏది? ఒకటి, దేవగిరి యాదవ రాజ్యం. 2, పాండ్య రాజ్యం. 3, హొయసాల రాజ్యం. 4, కళింగ రాజ్యం. సో ఈ 4 రాజ్యాలు కూడా కాకతీయ సరిహద్దు రాజ్యాలు. సో దీనికి ఆన్సర్ ఇవేవి కావన్నమాట. సో దేవగిరి యాదవ రాజ్యం, పాండ్య రాజ్యం, హొయసాల రాజ్యం, కళింగ రాజ్యం ఇవన్నీ కూడా కాకతీయుల సరిహద్దు రాజ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్: భోజ రాజీయం రచించినది ఎవరు? 1, కేతన. 2, తిక్కన్న. 3, బయ్యన్న. 4, మారన్న. సో దీనికి ఏంటంటే బయ్యన్న ఆన్సర్. సో భోజరాజీయం అనే దాన్ని రచించింది ఎవరంటే బయ్యన్న. సో నెక్స్ట్: జయమాడ, బిరుదమాడ, చామరమాడ అనేవి నాణ్యాలు, భూమి కొలతల సాధనాలు, రాజోద్యోగ బిరుదులు. 4వది వచ్చి 2 and 3. దీనికి ఆన్సర్ ఏంటంటే నాణ్యాలు. సో ఈ పేర్లు అనేటివి నాణ్యాల పేర్లు అనమాట. జయమాడ, బిరుదుమాడ, చామరమాడ అనేటివి నాణ్యాలు. సో నెక్స్ట్ క్వశ్చన్: బాపట్ల శాసనం ప్రకారం ఒక మాడకు ఎన్ని రుకాలు? 1, 18. 2, 10. 3, 26. 4, 32. సో దీనికి ఆన్సర్ ఏంటంటే 10 రుకాలు. ఒక మాడ అంటే 10 రుకాలు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్: కాదంబరిని పద్య కావ్యాన్ని తెలుగులో రచించింది ఎవరు? 1, కేతన. 2, తిక్కన్న. నన్నెచోడుడు. 4వది వచ్చి మల్లికార్జునుడు. దీనికి ఆన్సర్ ఏంటంటే కేతన. సో కాదంబరిని పద్య కావ్యాన్ని తెలుగులో రచించింది ఎవరంటే కేతన. సో నెక్స్ట్ క్వశ్చన్: పంచరామాలలో ఒకటి అయిన ద్రాక్షారామం ప్రస్తుతం ఏ జిల్లాలో కలదు? కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ. 4, తూర్పు గోదావరి. దీనికి ఆన్సర్ ఏంటంటే అంబేద్కర్ కోనసీమ. సో పంచరామంలో ఒకటైన ద్రాక్షారామం ఎక్కడుంది? అంబేద్కర్ కోనసీమలో. సో నెక్స్ట్ క్వశ్చన్: ఈ క్రింది ఏ శాసనంలో కంద పద్యంతో పాటుగా ఎత్తిప్రాస కూడా పాటించబడ్డాయి? 1, అద్దంకి శాసనం. 2, శాతులూరి శాసనం. 3, కందుకూరి శాసనం. 4వది వచ్చి ఆరుంబక శాసనం. సో ఏంటంట కంద పద్యంతో పాటు ఎత్తిప్రాస కూడా ఉంది.
సో శాసనాలు అంత బాగా రాస్తారనమాట. సో ఆ శాసనం ఏదంటే ఆరుంబక శాసనం. ఆరుంబక శాసనంలో కందపద్యంతో పాటు ఎత్తిప్రాసనం కూడా పాటించారు. సో 4వది నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో కవి చక్రవర్తి బిరుదాంకితుడు ఎవరు? 1 3వ విష్ణువర్ధనుడు, రాజరాజ నరేంద్రుడు, 2వ అమ్మరాజు, భట్టదేవుడు. దీనికి ఆన్సర్ ఏంటంటే భట్టదేవుడు అనమాట. కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరికి ఉంది? భట్టదేవుడికి ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో జీనేంద్ర పురాణం రచించినది ఎవరు? 1 ఉగ్రాదిత్యుడు, 2 వాచిం అయ్యర్, 3 పద్మకవి, 4వది వచ్చి కుమారుల భట్టు. దీనికి ఆన్సర్ ఏంటంటే పద్మకవి. పద్మకవి అయిన అతను జీనేంద్ర పురాణంని రచించాడు అనమాట తెలుగులో. సో నెక్స్ట్, పూర్వమీమాంసను ప్రచారం చేసినది ఎవరు? మలదారి దేవుడు, లకులీసుడు, కుమారుల భట్టు, 4వది వచ్చి ఆచార్య నాగార్జునుడు. పూర్వమీమాంస అంటే ఏంటి? పురాణాలు ముందు కొన్ని బుక్లు ఉంటాయన్నమాట. అవి ఏంటంటారు? పూర్వమీమాంసలు అంటారు. పురాణాల తర్వాత కొన్ని గ్రంథాలు రచించుంటారు, వాటిని ఉత్తర మీమాంస అంటారు. కానీ పురాణాలు బాగా ఫేమస్ అయ్యాయి, కానీ ఈ పూర్వమీమాంసాలు కానీ ఉత్తర మీమాంసలు అంత ఫేమస్ అవ్వలేదు. వాటిని ఫేమస్ చేయడంలో పూర్వమీమాంసను బాగా ప్రచారం చేసింది ఎవరంటే కుమారుల భట్టు. నెక్స్ట్ క్వశ్చన్, కొండకుందాచార్యుని నియమసారంపై తాత్పర్య వృత్తి అనే భాష్యం రాసిన వారు ఎవరు? సో ఈ నియమసారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ తాత్పర్య వృత్తిని రాసింది ఎవరంటే 1 ఉగ్రాదిత్యుడు, రామతీర్థుడు, మలదారి దేవుడు, 4వది పద్మ శంభవుడు. అంటే దీనికి ఆన్సర్ ఏంటంటే మలదారి దేవుడు. సో మలదారి దేవుడు తాత్పర్య వృత్తిని రాశాడనమాట. దేనికి? నియమసారంకి. ఆన్సర్ మలదారి దేవుడు. నెక్స్ట్ క్వశ్చన్, 2వ అమ్మరాజు ఎవరి కోరిక మేరకు కలుచాంబర్రు గ్రామాన్ని జైనులకు దానం చేశారు? కలుచాంబర్రు అనే గ్రామాన్ని ఎవరి కోరిక మేరకు 2వ అమ్మరాజు దానం చేశారు? సో జైనులకు. సో ఫస్ట్ వన్ అయ్యన్న మహాదేవి, 2 చెల్లవ్వ, 3వది చామెకాంబ, 4వది వచ్చి మలదారి దేవుడు. దీనికి ఆన్సర్ అంటే చామెకాంబ. చామెకాంబ అనే ఆమె కోరిక మేరకు 2వ అమ్మరాజు కలుచాంబరు అనే గ్రామాన్ని దానం చేశారన్నమాట జైనులకి. సో నెక్స్ట్ క్వశ్చన్, అగ్రహారాల్లో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నట్టు తెలియజేయు శాసనం ఏది? సో ఇది 2వ చాళుక్య భీముడు రాశాడు, దీన్ని వేయించాడు అనమాట. ఎవరు? 1 వచ్చి శాతులూరు, 2 పుల్లలూరు, 3 బెజవాడ, 4 మచిలీపట్నం. ఈ శాసనాల్లో ఏ శాసనాల్లో అగ్రహారంలో బ్రాహ్మణ పరిషత్తులు ఉన్నట్టు తెలియజేస్తున్నాయంటే దానికి ఆన్సర్ మచిలీపట్నం అనమాట. మచిలీపట్నం శాసనంలో దీన్ని మెన్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్, దోగరచ పన్ను లేదా డేగరాచ పన్ను దేనికి సంబంధించింది? 1 గొడుగులపై విధించే పన్ను, 2 యువరాజులకు భరణంగా చెల్లించేది, 3 వేశ్యలపై విధించే పన్ను, 4 ధన రూపంలో చెల్లించే భూమి సుంకం. దీనికి ఆన్సర్ ఏంటంటే యువరాజులకు భరణంగా చెల్లించేదాన్ని ఏమంటారంటే దోగరచ పన్ను లేదా డేగరచ పన్ను అని అంటారు అనమాట. సో యువరాజులకు భరణంగా చెల్లించే దాన్ని. సో నెక్స్ట్ క్వశ్చన్, బుద్ధుని ధాతువులు లభించిన బావికొండ ఏ జిల్లాలో ఉంది? బుద్ధుని ధాతువులు లభించిన బావికొండ. సో విజయనగరం, 2 విశాఖపట్నం, 3 ఏలూరు, 4 వచ్చి ఎన్టీఆర్ విజయవాడ. సో మీకు అందరికి తెలుసు. సో బుద్ధుడికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేసెస్లో అతని యొక్క ధాతువులు అంటే చనిపోయిన తర్వాత కొన్ని పార్ట్స్ అనమాట ఆ స్థలాల్లో ఎత్తిపెడతారు అనమాట. సో అలాంటిది కొన్ని ధాతువులు ఎక్కడ లభించాయంటే బావికొండలో. ఆ బావికొండ ఏ జిల్లాలో ఉందంటే విశాఖపట్నంలో ఉంది అనమాట. సో నెక్స్ట్ వచ్చి శాతవాహనుల జన్మస్థలం. సో ఆ ధాతువులు అంటే తెలుసు, రెలిక్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చి శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని చెప్పింది ఎవరు? వివి మిరాసి, కె గోపాలాచారి, విఎస్ సుక్తాంకర్, 4 శ్రీనివాస అయ్యంగర్. దీనికి ఆన్సర్ ఏంటంటే విఎస్ సుక్తాంకర్. విఎస్ సుక్తాంకర్ ఏం చెప్పాడు? శాతవాహనుల జన్మస్థలం కర్ణాటక అని చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, సో ఇవన్నీ 1 లైన్ క్వశ్చన్స్, పక్కన ఆన్సర్ ఇచ్చిన ఒకసారి చూడండి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధ కంచుగంట తయారీ కేంద్రాలు ఏమంటే పానగల్లు, చెండూరు. నెక్స్ట్ వచ్చి కాకతీయుల కాలంలో కత్తుల తయారీకి పేరొందిన ప్రాంతం ఏదంటే నిర్మల్. తెలుగులో తొలి స్వతంత్ర కవిగా ఆది కవిగా పేరొందింది ఎవరు? పాల్కొరి సోమనాథుడు. దేశీయతకు భాషలో, ఛందస్సులో, వస్తువులలో స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించిన కవి ఎవరంటే పాల్కొరి సోమనాథుడు. కాకతీయులు ఎవరి కాలం నుంచి శైవ మతాన్ని అవలంబించారని చరిత్రకారులు అభిప్రాయం అంటే 2వ బేతరాజు. కాకతీయుల కాలంలో కాలముఖ శైవ కేంద్రంగా ప్రసిద్ధి చెందింది ఏదంటే
ఆలంపురం. సో ఏడోది వచ్చేందంటే కాకతీయుల కాలంలో ప్రసిద్ధ వైష్ణవ కేంద్రం ఏదంటే ధర్మపురి. సో నెక్స్ట్, తొలిసారిగా తెలుగులో శాసనాలు వేయించిన కాకతీయ రాజు ఎవరు? రెండవ బేతరాజు. నీతిసారం గ్రంథ రచయిత ఎవరు? రుద్రదేవుడు. మమ్మటూడి కావ్య ప్రకాశానికి వ్యాఖ్యానం ఏది? చిత్తానురంజనం. సో 11 వచ్చి కావ్య ప్రకాశానికి వ్యాఖ్యానం రాసింది ఎవరంటే నరహరి. సో చిత్తానురంజనం రాసింది ఎవరంటే నరహరి. నరహరి కవి ఏ ప్రాంతానికి చెందిన వారు అంటే భువనగిరికి. స్మృతి దర్పణం, తర్కరత్నకారం గ్రంథాలను రాసింది ఎవరు అంటే నరహరి. నృత్య రత్నావళి గ్రంథ రచయిత ఎవరంటే జయపసేని. శివశక్తి దీపిక, గిరిజాది నాయక శతకాలను రచించిన ఎవరంటే చక్రపాణి రంగనాథుడు. గణపతి దేవుణ్ణి దీక్ష గురు ఎవరంటే విశ్వేశ్వర దేశికుడు. శివసత్వ రసాయనం గ్రంథ రచయిత ఎవరంటే విశ్వేశ్వర దేశికుడు. తెలంగాణకు చెందిన తొలి వైష్ణవ కవి ఎవరంటే కృష్ణమాచార్యులు. థ్యాంక్ యూ వెరీ మచ్.